ఈ సమ్మర్‌లో కూల్‌గా ఆప్రికాట్ డిలైట్ ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఆప్రికాట్స్ అయితే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి వాటర్‌లో 2-3 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఇలా సోక్ చేసుకున్న ఆప్రికాట్స్ అన్నిటిని కుక్కర్‌లో ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయాలి. ఈ విధంగా బాయిల్ చేసిన ఆప్రికాట్స్ నుంచి సీడ్స్‌ని అయితే సెపరేట్ చేసుకోవాలి. ఇలా స్పూన్‌తో అటు ఇటు కలపడం వల్ల ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ కూడా ఈజీ వేలో సెపరేట్ అయిపోతాయి. చూస్తున్నారు కదా ఇందులో సీడ్స్ అన్నీ కూడా ఏ విధంగా సెపరేట్ అవుతున్నాయో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకుని అందులోకి ఒక 1 లీటర్ వరకు క్రీమ్ మిల్క్‌ని అయితే పోసుకోవాలి. ప్రెజెంట్ మాకు క్రీమ్ మిల్క్ అయితే అవైలబుల్ లేదు కాబట్టి మేమైతే టోన్ మిల్క్ యూజ్ చేస్తున్నాము. చూసారు కదా గింజలన్నీ సెపరేట్ చేశాక పేస్ట్ ఎలా తయారైందో. ఈ రెసిపీకి ఈ పల్ప్ ప్యూర్ సాఫ్ట్‌గా ఉండాలి కాబట్టి దీన్ని మిక్సీ జార్‌లో ఒక 2-3 పల్స్ చేసుకుంటే మంచి ప్యూర్ సాఫ్ట్‌గా తయారవుతుంది. ఈరోజు మా ఇంట్లో డిన్నర్‌కి స్పెషల్ వచ్చేసి చేపల పులుసు. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా అని చెప్పి కవర్ చేసుకున్నాను. మీకు ఈ చేపల పులుసు ఫుల్ రెసిపీ కావాలంటే చెప్పండి షేర్ చేస్తాను. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. నేనైతే ఒక 250 ఎంఎల్ వరకు ఫ్రెష్ క్రీమ్‌ని తీసుకుంటున్నాను. ఈ రెసిపీకి ఫ్రెష్ క్రీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ తీసుకున్న బౌల్‌లోకే మిల్క్ మేడ్‌ని కూడా తీసుకోవాలి. మిల్క్ మేడ్ కూడా నేను 250 గ్రామ్స్ వరకు యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా తీసుకున్న ఫ్రెష్ క్రీమ్‌ని అలాగే మిల్క్ మేడ్‌ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెండిటిని ఒకే బౌల్‌లో ఏసి కలపడం వల్ల టేస్ట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూసారు కదా కన్సిస్టెన్సీ ఏ విధంగా కలుపుకున్నానో. మరీ తిక్కుగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి. మనం ఈ విధంగా స్పూన్‌తో కానీ లేదా విస్కర్‌తో కానీ ఎక్కువ సార్లు కలపడం వల్ల మంచి క్రీమీ టెక్స్చర్ అయితే ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీనిలో ఎటువంటి లంప్స్ లేకుండా పూర్తిగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఒక 2-3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా 2-3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయడం వల్ల మంచి టేస్ట్‌తో పాటు క్రీమీగా చాలా బావుంటుంది. తినడానికి కూడా పర్ఫెక్ట్‌గా తయారవుతుంది. ఒక 2-3 అవర్స్ డీప్‌లో పెడితే సరిపోతుంది. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఒక టీ గ్లాస్ వరకు పాలైతే పోసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 2-3 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్‌నైతే బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలలో మనం మన టేస్ట్‌కి తగ్గట్టుగా షుగర్‌నైతే యాడ్ చేసుకోవాలి. షుగర్ వేశాక ఇలా కలపడం వల్ల షుగర్ వెంటనే పాలలో మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పాలలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న కస్టర్డ్ మిక్స్‌నైతే వేసేయాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేశాక ఒక బౌల్‌లోకైతే తీసుకోవాలి. ఇది కొంచెం బయట చల్లారాక దీన్ని ఒక 2-3 అవర్స్ వరకు ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేయాలి. ఈ గ్యాప్‌లో మనం ముందుగా సీడ్స్ సెపరేట్ చేసుకున్న ఆప్రికాట్ పల్ప్‌నైతే ఒక 2-3 పల్స్ వరకు మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా ఈ పల్ప్ అనేది ఎంత సాఫ్ట్‌గా క్రీమీగా తయారైందో. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి వేసుకొని బ్రెడ్ పీసెస్‌కున్న సైడ్ బ్రౌన్ బోర్డర్స్ అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా ఏ షేప్‌లో కట్ చేసుకున్నామో. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులోకి ఫ్రెష్ క్రీము, మిల్క్ మేడ్ మిక్స్ అలాగే కస్టర్డ్ మిక్స్‌ని కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ పైన ఆప్రికాట్ పల్ప్ అంతా అప్లై చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఎవ్రీ లేయర్‌కి వేసుకుంటా మనం తీసుకున్న బౌల్‌ని బట్టి పీసెస్‌ని అడ్జస్ట్ చేసుకుంటా రావాలి. ఈ మిల్క్ మేడ్ మిక్స్, ఫ్రెష్ క్రీము అలాగే కస్టర్డ్ మిక్స్, ఆప్రికాట్ పల్ప్ పీసెస్ అన్నిటికీ సరిగ్గా పట్టేలా చూసుకోవాలి. అప్పుడే పీసెస్ అన్నీ ఆ ఫ్లేవర్స్‌ని అబ్జర్వ్ చేసుకొని తినడానికి టేస్టీగా తయారవుతాయి. నేనైతే ఈ డిలైట్ కోసం కంప్లీట్ ఒక బ్రెడ్ ప్యాకెట్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. పిల్లలు ఎక్కువగా సమ్మర్‌లో ఏదైనా కూల్‌గా తినాలని అనుకుంటారు. కాబట్టి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి కాకుండా ఈ విధంగా ఇంట్లో మనం హెల్తీ ఫుడ్ తయారు చేసి పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్‌కి కూడా చాలా మంచిది. అలాగే ఈ ఆప్రికాట్స్ వల్ల మన బాడీకి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్‌లీ ఇది పిల్లలకి మంచి డైజెషన్ ఫుడ్. అంతేకాకుండా హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. ఈ సమ్మర్‌లో మీ పిల్లలకి ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా మీ పిల్లలు ఎప్పుడు కూడా బయట ఫుడ్ అడగరు. ఈ విధంగా పీసెస్ అన్నిటికి వీటిని చక్కగా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోండి. అప్పుడే టేస్ట్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేయర్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక దీనిపైన మనం గార్నిష్ కోసం జీడిపప్పు, బాదం పప్పు, డ్రై నట్స్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో మా పిల్లలు ఎక్కువగా జీడిపప్పు తింటారు కాబట్టి మేమైతే జీడిపప్పు నట్స్ కింద చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసాము. చూసారు కదా అవుట్‌పుట్ ఎలా వచ్చింది. ఇది చూడ్డానికి మాత్రమే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ పిల్లలకు సమ్మర్‌లో చేసి పెట్టడం వల్ల వాళ్ళు ఐస్ క్రీమ్ కన్నా ఎక్కువగా దీన్నే లైక్ చేస్తారు. అంతేకాకుండా హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్.
మేము ఒక బ్రెడ్ ప్యాకెట్ యూజ్ చేసామని చెప్పాం కదా! మాకైతే ఈ రెసిపీ ఒక 2 బాక్సెస్‌కి ఫుల్‌గా వచ్చింది. చూస్తుంటేనే టెంప్టింగ్‌గా ఉంది కదా! ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా ఉందో కూడా చెప్పండి. ఇప్పుడు దీన్ని ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టాక తినడానికైతే ఈ రెసిపీ తయారైపోయింది. ఈ రెసిపీ బయట కొంచెం ఎక్స్‌పెన్సివే కాబట్టి మనం ఇలా ఇంట్లో చేసుకుంటే అదే బడ్జెట్‌లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి హ్యాపీగా తినొచ్చు. ఇంత మంచి రెసిపీని మీతో షేర్ చేసుకున్నందుకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా పాప అయితే ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ చేసిన రెసిపీని ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తుంది. దీన్ని ఫ్రిడ్జ్‌లో ఒక 2-3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో అంత టైం అయితే ఇవ్వరులెండి. కప్పు తర్వాత కప్పు సేల్ చేస్తూనే ఉంటారు. అంత ఇష్టం మా వాళ్ళకి. మా పాపకైతే ఈ రెసిపీ చాలా నచ్చిందంట. సూపర్ అని చెప్తుంది. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ గోల్డెన్ హ్యాండ్స్‌తో మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.